रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. చూచాడు, సాగర తీరంలో చూచాడు, మందిరాల్లో గాలించాడు, ఎక్కడ కనిపించల సీతాదేవి. అయితే పైకట్ల ఆ భవనాలన్నీ మందిరములుగా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ భోగ మందిరములు. రకరకాలైన ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ. ఆంజనేయ స్వామి వారి కంటే మించిన బుద్ధుడు ఎవరున్నారు? అన్ని భోగ మందిరాలండి. అసలు లోపలికి వెళితే వెళ్ళినవాడు ఎంత యోగి అయినా భోగి అయిపోవాల్సిందే, మనసు మారిపోతుంది. అలా ఉన్నాయి అవి ఆకర్షణ. ప్రపంచం కూడా అంతేగా. ఈ క్లబ్బులు పబ్బులు ఇవన్నీ అంతే. రేవు ప్రోగ్రామ్స్ అంటారు, రేవు కార్యక్రమాలు, చాకిరేవు పెట్టినట్టు రేవుల్ట భయంకరం అండి. అదే అంటాడు గీతలో పరమాత్మ, సంస్పర్శజా భోగా దుఃఖయోనయ. వాట్లలో నుంచి దుఃఖం పుడుతుంది. యోని అంటే ఉత్పత్తి స్థానం. అలా చూచాడు భయంకరంగా, అన్నీ భోగమయాలు. ఆ వీరులు రాక్షసులందరూ కూడా అనేక రకాలుగా భోగాలు అనుభవిస్తున్నారండి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఇవేంటి 5 రకాల భోగాలు. ఆ రోజు లేదు ఇంకా. అంత దృఢంగా నిశ్చయంగా మన మహర్షులు మన శరీరాన్ని విశ్లేషించారు. 3 శరీరాలని, భోగాలు. అందరూ మదిరాపానం చేస్తున్నారు, మద్యపానం. ఇంకేముంది? భిక్షో మాంస నిషేవణం కిముచితం. అవండి, మీరు మద్యపానం చేస్తున్నారు, మాంసం తింటున్నారన్నారు. మాంసము తింటున్నారే, అది తగునా, ఉచితమా, అలా చేయొచ్చా? అలా అడిగితే ఆ మాంసభక్షణం చేసేవారన్నారు, కింతేన మద్యం విన, మద్యం లేక మేము మాంసం ముట్టుకుంటామా అన్నారు. బ్లాంక్, మైండ్ బ్లాంక్ అయింది ఇక్కడ. కింతేన మద్యం వినా, ఓహో మీకు మద్యం కూడా చాలా రుచికరమైందా అంటే, ఇప్పుడు అన్నారండి, కింతేన మద్యం వినా మద్యం చాపి తవ ప్రియం, అది కూడా మీకు ప్రియమా? అంతేకాదండి, వారాంగనాభిస్సహ అన్నారు. మందు, ఈ మందు అనే మాట భాగవతంలో తెలుగులో ఉంది. ఆ మందు అంటే అది అమృతం. ఈ మందు మృతం, మనిషిని చంపేసేది. అట్లా తాగుబోతులు ఉన్నారు లోపల. కొంతమంది బాగా తాగి స్పృహ తప్పి పడిపోయారు. హనుమంతుడు చిచి చండాలం బయటకు వచ్చేశారు ఆ మందిరాల్లో నుంచి. ఎందుకని? పైకి యోగులలాగా కనిపించటం, లోపల భోగాలు అనుభవించటం అండి. ఈ కలికాలం ఇప్పుడు ఇది బాగా భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉందండి. అప్పుడు ఎక్కడా దొరకకపోయేప్పటికీ అన్ని భవనాలని మించినటువంటి భవనం రావణ మందిరం. ఇందులో నేను చూడలేదు కదా, ఇది చాలా పెద్దగా ఉంది. దానిలో ప్రవేశించారు. సో అది లంకలో అడుగు పెట్టంగానే హనుమకి భయం కలిగింది. మనకు ఆశ్చర్యం, ఆంజనేయ స్వామికి భయం ఏమిటండి?
ఆయన తలుచుకుంటేనే మన భయం అయిపోతుందే. బుద్ధిర్బలం, యశోధైర్యం. ఆయనకి భయం ఏమిటి? నిర్భయత్వం, అరోగత. అలాంటి వానికి భయం ఎందుకు వేసింది? అది విచారణ చేస్తే లంకలో చూడండి, ప్రతి గృహంలో వేదధ్వని వినిపిస్తున్నదిట. వేదపారాయణం, చతుర్వేద పారాయణం జరుగుతోంది ప్రతి భవనంలో. అంతేకాదు, అగ్నిహోత్రం కూడా జ్వలిస్తోంది. అరే, అది భయం వేసింది ఆయనకి. రాక్షసులు అనుకున్నామే, వీరి ప్రతి గృహంలో వేదము వినిపిస్తున్నది, పారాయణ, అగ్నిహోత్రాలు జ్వలిస్తున్నాయి. శక్తి కదా వేదం. అలాంటి వారిని మా రాముడు ఎలా జయించగలడు? భయం వేసింది. కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయితే వెంటనే మరొక విషయం కూడా తెలిసింది. వీరు గృహాలలో ఎంత వేదపారాయణలు, అగ్నిహోత్రాలు ఉన్నా వీరికి దయ అనేది లేదు, దాక్షిణ్యం అనేది లేదు, ఇంద్రియ నిగ్రహం అంతకంటే లేదన్నారు. దయ లేదు, సత్యము లేదు, శౌచము లేదు. ఈ మూడు ఎప్పుడైతే దయా, సత్యము, శౌచములు అంటే అదే ధర్మం. అంటే ధర్మం లేదని అర్థం. ఎప్పుడు ధర్మం లేకుండా పోతుందో అప్పుడు ఎంత వేదం ఉన్నా, శాస్త్రం ఉన్నా, అగ్నిహోత్రాలు ఉన్నా అవి పనికిరావు. గతంలో చెప్పుకున్నాం ఒక మాట, శౌచము లేకపోతే, సదాచారం లేకపోతే, శౌచ, సత్యము, శౌచం ముఖ్యం. అందువలన అప్పుడు పరమానంద భరితుడై ఎగిరి గంతులేశాడట ఆంజనేయ స్వామి. ఆహాహా, చాలా సులభము వీళ్ళని జయించడం. ఎందుకని? వీరి దగ్గర దయ లేదు, సత్యం లేదు, శౌచం లేదు, ఆచారం లేదు. అదే వీక్నెస్ మనిషికి. అలా ఆనందించారు. భవన ఏక్ పునదీక సుహావా, హరి మందిర్ తహ భిన్న బనావా. రావణాసురుని భవనంలో ప్రవేశించాడు. ఏమి శోభ! రావణుని యొక్క గృహం. వాడు నిద్రపోతున్నాడు. పెద్ద శయ్య, బెడ్. నిద్రపోయే సమయంలో వానికి ఒకే ఒక శిరస్సు ఉంటుంది. అదే 10 శిరస్సులతో ఎవడైనా పడుకోగలడా? నిద్రించే సమయంలో ఒకే శిరస్సు. లేచాడు అంటే 10 తలకాయలు. శయన్ కియే దేఖా కపితేహి. అనేక మంది సౌందర్యవతులైన స్త్రీలు వీడిని సేవిస్తున్నారు. అలాంటి చూచాడు రావణుణ్ణి. కొందరైతే నృత్యం చేసి అలసిపోయారట. అప్పుడు అనుకున్నారు, ఇట్టి భోగమయమైన వాతావరణంలో నా తల్లి సీతమ్మని నేను వెతుకుతున్నానే, ఆవిడ అసలు ఇలాంటి స్థలంలో ఉంటుందా? ఉండదు కదా. ఇంత నేను అజ్ఞానిని, ఎంత సమయం వృధా అయిపోయింది. లంకానగరం అంతా చూచాడు, ఎక్కడ జాడ కనిపించలేదండి. కానీ ఆశ్చర్యంగా ఇన్ని వేల గృహాలుంటే ఒక భవనం కనిపించింది. అది విలక్షణంగా ఉంది, ప్రత్యేకంగా. మిగతా గృహాలు అన్నీ ఒక సంధానం ఉంటే ఇది మాత్రం మరొక సంధానం ఉన్నది. ఆశ్చర్యం కలిగింది. అరే, ఇది ప్రత్యేకంగా ఉంది, ఇంత పెద్ద భవనం, ఇది సెపరేట్గా ఉంది. ఏమిటి విలక్షణంగా ఉన్నది అంటే, ఈ భవనపు గోడల మీద శంఖచక్రాలు కనిపించినాయి ఆంజనేయ స్వామికి. అరే, స్వామివారి చిహ్నాలు ఉన్నాయి దీని మీద. అలా అనుకుని ఆ గృహంలోకి వెళ్ళబుద్ధి అయింది. అది ప్రత్యేకంగా ఉంది.
రామాయుధ అంకిత గృహ శోభా బర్ని నజాయి నవ తులసికా బృందత దేఖి హర్ష కపిరాయి. గోడల మీద రామచంద్రమూర్తి యొక్క ధనుర్బాణాలు ఉన్నాయి, బొమ్మలు. తులసి బృందావనం ఉంది ఆ ఇంటి ప్రాంగణంలో. చూచాడు మారుతి, ఆనందంతో కుప్పిగంతులు అంటారే నాట్యం చేశాడు. ఈ రాక్షస బృందమే ఇంత లంకా నగరంలో కూడా ఇటువంటి భక్తులు ఉన్నారా, సజ్జనులు, సత్పురుషులు. ఇక్కడ కూడా మాకు ఆశ్చర్యంగా ఉన్నది. పరమ వైష్ణవుని యొక్క గృహములాగా ఉన్నది ఇది. ఏదో రామభక్తుడయ్యి ఉండవచ్చు, వీరితో స్నేహం చేయాలి, మాట్లాడాలి. భక్త దర్శనం చూడండి, భక్తిని చూడాలి. ఇప్పుడు సీతాదేవిని, ఆవిడ భక్తి అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. జానకి అంటే భక్తి, భక్తిని వెతుకుతూ వచ్చాడు హనుమ. ఆ భక్తిని దర్శించాలంటే ఒకానొక పరమ భక్తుని ఆశీస్సులు ఉండాలి. భక్తుని ఆశీస్సులు భగవదాశీస్సుల కంటే గొప్పవి. లంకిని అలా ఆశీస్సులు అందించింది ఇందాక. హనుమా, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు సీతా దర్శనం చేస్తావు. సరే, ఆమె స్త్రీ ఈ గృహం చూచేటప్పటికీ తప్పకుండా ఈ మహానుభావుణ్ణి, ఈ భాగవతోత్తముణ్ణి దర్శించుకుంటే మనస్సు శాంతి. అలా భావించి తాను కపివేషంలో వెళ్ళలేదండి లోపలికి, బ్రాహ్మణ వేషంలో వెళ్ళారు. ఏ విధంగా సీతారాములని ఆ ఋష్యమూక పర్వతం కిందకి దిగినప్పుడు ఒట్టు వేషంలో వెళ్ళారో అట్లా బ్రాహ్మణ వేషం ధరించారు. ఆ గృహం ప్రాంగణంలో ప్రవేశించాడు. ఆంజనేయుడు మనసులో అనుకుంటున్నాడు, తర్కం ఇలా తర్కిస్తున్నాడు. ఆ సమయంలో తెల్లవారుజాము అయింది, రాత్రిపూట గాలింపు ఇదంతా. తెల్లవారుజామున విభీషణుడు నిద్ర లేచాడు. 4:30 సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఎలా లేస్తున్నాడట, రామనామాన్ని జపిస్తూ నిద్రలేస్తున్నాడట. రామనామ సత్య హై, సత్య హీ కో గత్య హై, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నిద్రలేస్తున్నారండి. లేవంగానే భూమికి నమస్కారం చేశాడు. పాదం భూమి మీద పెట్టడానికి ముందు భూదేవి చాలా పవిత్రురాలు, శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అండి శ్రీదేవి భూదేవి. ఆ భూమిని మనం కాలు పెట్టక తప్పదు, గతి లేదు ఇంకా. కనుక ఆ భూమిని స్పృశించే ముందు క్షమాయాచన, అమ్మా నన్ను క్షమించు, నీ మీద కాలు పెడుతున్నా. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ. మే పాదస్పర్శం క్షమస్వ. ఇలా క్షమార్పణ కోరి అప్పుడు కాలు పెట్టాలి భూమి మీద. చక్కగా పాటిస్తున్నాడు ఆ నియమాలని. అందరినీ స్మరిస్తున్నాడు, నవగ్రహాలని, త్రిదేవతలని. బ్రహ్మామురారిస్త్రిపురాంతకారి భానుశశి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. గుడ్ మార్నింగ్ అంటుంటారే, సుప్రభాతం. గుడ్ మార్నింగ్ మానేయండి, ఇంకా సుప్రభాతం అంటూ ఉండండి. మమ సుప్రభాతం, ఈ తెల్లవారి ఉన్నదే నాకు చాలా శుభంగా మంగళకరంగా ఈరోజు ఉండుగాక. బ్రహ్మా మురారి త్రిపురాంతకారి
భాను శశి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ కుర్వంతు సర్వే మమ సుప్రభాత్. గొప్ప శ్లోకాలండి ఇవి. రోజు పఠించుకోవాలి. ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. అందువలన అలా లేస్తున్నాడు ఈ మహాభక్తుడు విభీషణుని యొక్క గృహం ఇది. రామరామాన్ని జపిస్తూ మహాత్ముని ఆగమనంతో చూడండి, సరిగా ఆంజనేయ స్వామి ఆ మందిరం దగ్గరికి వచ్చాడు, ఈయన గారు నిద్రలేచాడు. ఎప్పుడైనా సరే ఒక మహాభక్తుడు ఆగమనం జరిగితే ఆ గృహంలో ఉన్నటువంటి జీవునికి కళ్ళు తెరుచుకుంటాయి. జాగృతి. భక్తుని యొక్క ఆగమనము ఈ జీవునికి జాగృతి, మెలకువ. మెలకువ అంటే మనం ముద్దు నిద్ర నుంచి మెలకువ అట్లా అనుకోరాదు. మాయా అనేటటువంటి నిద్రలోంచి మెలకువ వస్తుంది. ఆ మాయా నిద్రలోంచి బయటపడతాం. మామూలుగా నిద్ర ఆటోమేటిక్గా మెలకువ వస్తుంది, మన ప్రయత్నం ఒక్కలా. పడుకున్నవాడు నిద్ర లేకుండా ఉంటాడు, ఆ నిద్రలోనే పోతే అది వేరే సంగతి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాడు నిద్రపోతే లేస్తాడు కదా. కడుపుతో ఉన్నమ్మ కనక మాంతుందా అన్నట్టుగా. అంచేత కానీ ఇక్కడేమిటి, ఒక భక్తుడు గృహంలో ప్రవేశిస్తే ఆ పావనమైన స్పర్శ, దానివల్ల ఆ ఇంట్లో ఎవడైతే యజమాని ముద్దు నిద్రలో ఉన్నాడో ఇప్పటి వరకు, వాడికి భక్తి లేదు, ధ్యానం లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, మంత్రం లేదు, అట్లా పడున్నాడు ఇప్పటి వరకు. 80 ఏళ్ళు పైన వచ్చినాయి. అలాంటి ఆ గృహానికి ఒక భక్తుడు ప్రవేశిస్తే వాడి ఆ మాయా నిద్ర అది పోతుంది. ఇట్లా సమన్వయం. రామకథని ప్రతి అడుగు అడుగున భక్తి జ్ఞాన వైరాగ్యాలు, జాగృతి కలిగింది. లంకా నిశిచర నికర నివాస ఇహాక సజ్జన కరువా. ఆశ్చర్యమే, లంకంతా కూడా రాక్షసమయమే. అలాంటి లంకలో ఏమిటి ఈ సత్పురుషుని యొక్క గృహం ఉన్నది? అప్పుడు రామ అంటూ నిద్రలేస్తున్నాడు విభీషణుడు. రామతే సుమిరన కిన్హ హృదయ హర్ష కపి సజ్జన చిహ్న. అట్లా చూచాడు. గవాక్షం అంటే కిటికీలోంచి చూచారట. అప్పుడు రామనామం వినిపించింది. ఆహా, ఎంత శుభము! రామనామం విన్నాను నేను ఈ లంకా నగరంలో. అతి ఆనందపడ్డారండి. అప్పుడు అనుకున్నారు, ఈ మహానుభావుడు ఇంత భక్తుడైతే వీరి దగ్గర నాకు ఈ మారువేషం ఎందుకు అనుకున్నారట. భక్తుని దగ్గర మారువేషాల్లో పోతే అది ప్రమాదం కదా. ఎందుకు కపటం? అవతలి వ్యక్తి నిష్కపటంగా ఉన్నప్పుడు మనం కపటంతో ఉంటే ఎట్లా? వెంటనే ఆ బ్రాహ్మణ వేషాన్ని తొలగించుకొని ఆంజనేయ స్వామిగా లోపల ప్రవేశించారటండి. భక్తవత్సల భగవానికి జై. ముసుగు తీసేశాడు. రామచంద్రుని కథ అంతా అప్పుడు చెప్పారట. వారిని కూర్చోబెట్టి విభీషణునికి పరిచయం చేశారండి. చాలా బాధపడ్డాడు విభీషణ. హనుమా, ఏం చేయమంటావు? అన్నగారికి రోజు చెబుతూ ఉంటాడండి, ప్రతిరోజు. కానీ వాడు వినడు. ఇద్దరు వైష్ణవులండి, విభీషణ, హనుమ. పరమ వైష్ణవులంటే విష్ణు భక్తులు. వైష్ణవ శబ్దం ఇక్కడ సాంప్రదాయికమైన కేవలంగా అది కాదండి. విష్ణు భక్తులు అందరూ వైష్ణవులే. మేము వైష్ణవులం, మేము విష్ణు భక్తులు. అలా అర్థం చేసుకోవాలి, సంప్రదాయం కాదు. విష్ణు నామాన్ని మేము శివనామం ఉచ్చరించము, అలాంటి వాళ్ళు కాదు.
సునహు పవనసుత రహని హమారి జిమి దశ కన్హ మహు జీభ బిచారి. చాలా గొప్ప మాట. హనుమ అడిగాడు, విభీషణ, ఇంత భయంకరంగా క్రూరులు, ఈ క్రూరులైన రాక్షస ఈ వలయంలో నువ్వు ఎలా బతకగలుగుతున్నావయ్యా అని అడిగాడు. కష్టం కదా ఇలాంటి వాళ్ళ మధ్యలో. నువ్వు ఒక్కడే ఇలాంటి వాడు ఉన్నావు. లంక మొత్తానికి వీడొక్కడే వైష్ణవ, రామనామాన్ని జపించేది. మిగతా వారందరూ కూడా రాక్షస స్వభావం. ఎలా ఉండగలుగుతున్నావు? వారన్నారు, నోటిలో 32 పళ్ళు ఉన్నాయి కదా, దంతములు. ఒక్కొక్క దంతము ఒక్కొక్క కోర, పైన 16 కోరలు, కింద 16 కోరలు. ఈ 32 కోరల మధ్య ఈ నాలుక ఎలా మసలుగుంటోందో నేను అట్లా ఉన్నాను ఇక్కడ అన్నారు. మన నాలుక ఉంది కదండి, ఎలా ఉంటుంది అంతే. అప్పుడప్పుడు ఈ నాలుకను కొరుక్కుంటూ ఉంటాం, నిద్దట్లో, స్వప్నంలో. అంతే, కట్ అవుతుంది, నెత్తురు వస్తుంది, బాధ. 2-3 రోజుల దాకా ఆ నొప్పి పోదు. అలాంటిది నవ్వులుతున్నాం, తింటున్నా, అయినా సరే ఆ నాలుకకి ఏమీ దెబ్బ తగలకుండా, గాయపడకుండా ఎలా ఉండగలుగుతోంది ఆ నాలుక పాపం? దాని నుంచి తెలుగులో ఒక సామెత బయలుదేరింది, తలలో నాలుక వలె. లోకంలో, ప్రపంచంలో వచ్చి పడ్డాం ఈ మాయా సంసారము తమ్ముడు. ఈ మాయా సంసారంలో ఎలా ఉండాలి? 32 పళ్ళ మధ్యలో నాలుకలాగా, ఎవరితో విరోధం పెట్టుకోకుండా, శత్రుభావం లేకుండా, అలా అని వారితో మిత్రత్వం వంటి పూసుకోకుండా అలా బతకటం మధ్య మార్గంలో. కుక్క చూడండి, నీచపు ప్రాణి అది. కుక్క మీద ప్రేమ ఆప్యాయత చూపిస్తే అది ఇప్పుడు ప్రతి ఇంట్లో కలియుగ లక్షణము. పూర్వము ప్రతి గృహంలో ఆవు ఉండేది, ఇప్పుడు ప్రతి గృహంలో ఆవుకు బదులు కుక్క ఉంటున్నది. ఇది కలియుగ లక్షణం. ఇట్లా ఇప్పటికీ గోజాతి ఉన్నది. మన అదృష్టం, మనం బతుకున్నాం, మన అదృష్టం. ఇక ముందు ఒక తరం, 2-3 తరాలు అలా కనుక గడిచిపోతే గోజాతి నమ్మకం లేదండి ఉంటుందని. మరి గోజాతికి బదులు రకరకాల ఆల్సీషన్ డాగ్లు, శునక జాతి విపరీతంగా పెరుగుతుంది. రోజు మీరు వింటూ ఉంటారు, 7-8 కుక్కలు పసిపిల్లవాడిని మీద పడి చంపేసినాయి. ఎన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు పల్లెటూళ్ళలో, సిటీస్లో కూడా శునకాలండి. మనం ముందు పోతుంటే వెనకాల ఎవరుంటారు? శునకాలు ఉంటాయి. అంతే, మనుషులు ఉండరు, అవి వచ్చి మీద పడుతూ ఉంటాయి. శునక జాతి పెరుగుతుంది, కాలం గడిచే కొద్దీ గోజాతి నశిస్తుంది. ఆ శునకాన్ని గట్టిగా ఆప్యాయంగా ఉంటే అది వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఒళ్ళో కూర్చుందిలే పోన్లే అని అలాగే ఉంచితే ఆ ఒంటిలోనే మంచి పని చేస్తుంది. మంచి పని చేయటం అంటే మీకు తెలిసే ఉంటుంది. అంతే, నువ్వు దగ్గర తీసుకున్నావు, దాని మీద లాలన పాలన. ఇంట్లో కొడుకు మీద కూడా అంత ప్రేమ ఉండదు, ఆ కుక్క మీద అంత. మరి గత జన్మలో ఏమిటో బంధం తెలియదు. 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి, మళ్ళీ పడబోతుంది, మనలనొకటిగా చేస్తుంది. అవి ఎన్ని జన్మల బంధమో ఆ కుక్క. అది వచ్చి పక్కన బెడ్ మీద పడుకుంటుంది. చిచ్చి అవతల పోని అదిలిచ్చామనుకోండి, మీద పడి కరుస్తుంది. దగ్గరకు తీసుకుంటే ఊళ్ళంతా చండాలం, దూరం పో అంటే కరవటానికి వస్తుంది. 2 రకాల ప్రమాదం. సంసారం అలా అంటున్నట్టుగా ఉండాలి. కనుక ఆహా,
महात्मा जिनवी दसन नमः बीच जीभ అలా సంభాషణ ఈ ఇద్దరు మహాభక్తులకి. అప్పుడు అన్నారు హనుమ, విభీషణ, ఈ కోట మీద 4 వైపులా కాపలా కాస్తున్నారు రాక్షసులు. ఒక్క నెలలో ఈ కాపు కాస్తున్నటువంటి రాక్షసులందరూ మా రాముని యొక్క బాణాలకి నాశనమైపోతారు, ఆహుతైపోతారు. చూడండి, నాలుక పుట్టుకతో ఉంది లోపల. పుట్టేటప్పుడే మనకి నాలుక ఉంది. పుట్టేటప్పుడు ఎవ్వరికీ దంతాలు పళ్ళు లేవు, తర్వాత వస్తాయి. తర్వాత వచ్చినటువంటి దంతములు ముందే పడిపోతాయి. కానీ పుట్టుకతో వచ్చిన నాలుక చచ్చేదాకా ఉంటుంది. మధ్యలో వచ్చినవి మధ్యలో పోతున్నాయి. నడమంత్రపు సిరి మధ్యలో పోతున్నాయి అవి. కనుక మృదువుగా ఉన్న నాలుక చివరిదాకా ఉంటుందండి. గట్టిగా ఉన్న ఈ దంతములు ఉన్నాయే మధ్యలో పోతాయి. చేత మనిషికి మృదుత్వం ఉండాలి, కాఠిన్యం పనికిరాదు. విభీషణుడు అలా నాలుకలాగా ఉన్నాడు, సత్పురుషుడు. ఇట్టి సమయంలో ఏనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. భగవత్ సేవ అంటే ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏదో ఒక విధంగా, ఆ విధం అంటే ఎవరికి ఎలా తోస్తే అట్ట, మరొక ప్రాణికి, మరొక జీవికి ఉపకారం చేయాలి, సంతోషం కలిగించాలి. మనిషికే అనేవి ఏమీ లేదు, పశువులకైనా పక్షులకైనా ఒక ప్రాణికి సంతోషం కలిగించాలి ఏదో ఒక విధంగా. అదండి ఈశ్వర పూజ. ఇట్లా విగ్రహాలకి ఇతరత్రా చేసే పూజ కంటే ఇది 100,000 రెట్లు ఘనం ఎక్కువ. తోటి ప్రాణి మనం తింటున్నాం, ఇంట్లో అరటిపండు కోత వచ్చింది, ఏమో ఒక పండు తీసుకెళ్తుంది, ఏమైంది? సామాన్యమా? ఆంజనేయుడు కదా, ఆ భావన. ఇంకా ఏదో ఒక ప్రాణికి సహాయం, ఇంతకంటే ఈశ్వర పూజ లేదు లేదు లేదు. అందువలన మారుతి, తామస వంశంలో పుట్టాను నేను. విభీషణుడు అంటున్నాడు, మేము రాక్షసులం, తమోగుణం ఎక్కువ మాకు సాధనలు ఏమీ లేవయ్యా. భగవంతుని కృప, నీలాంటి సత్పురుషులు నాకు కనిపించారంటే సత్సంగ భాగ్యం మాకు కలిగింది. స్వామి యొక్క అనుగ్రహం, నీ దర్శన భాగ్యం మాకయింది. తప్పనిసరిగా రామభక్తుడు కనిపిస్తే ఒక గ్యారంటీ ఏమిటది? రామదర్శనం అవుతుంది. ఎందుకని? రామభక్తుడు కనిపించాడుగా. అది నిదర్శనం. ఒక భక్తుని యొక్క దర్శనము భగవద్ దర్శనానికి సిగ్నల్ ఇచ్చినట్టు. అలా అంటున్నారు. హనుమ అన్నాడు, విభీషణ, మా రామచంద్రుడు ఎంత కరుణగలవాడో నీకు తెలుస్తుంది. రామకార్యాన్ని నేను సాధించటానికి వచ్చాను. నీవింతవరకు ఏ రామకార్యము చేసినట్టుగా దాఖలాలు ఏమీ కనిపించటల్లా. నాకు నువ్వు సాయపడ్డావంటే రామకార్యంలో నీవు పాలు పంచుకున్న వాడవైతావు, పుణ్యం. అందువల్ల చెప్పవయ్యా, నేను అంతా వెతికాను, లంకాలంతా గాలించాను, మా జానకమ్మ ఎక్కడుంది నీకు తెలుస్తా? తెలిస్తే చెప్పు అన్నాడు. అదే రామకార్యం.
అంటే బాధపడమాకు నువ్వు, నేను తామసుణ్ణి, మాకు సత్వగుణం అనేటటువంటిది ఉండదు, రజస్తమో గుణాలే మాకు ఉంటాయి అని అన్నాడు విభీషణుడు. మాకు సత్వగుణం ఉండదు, రాక్షసులం, కేవలం తమోగుణం.